నా కుమారుని వర్ణారావమే ఆనందం ఇచ్చినదా నీకు? నిత్య పూజకైనా శిరస్సులే హోమం చేశానే, చాలలేదా శంకర? నా పుత్రుని శిరమే కావలసి వచ్చినట్టయ్యా. నీ అలంకారానికి ఇప్పుడు తృప్తి కలిగినదా? ఇప్పుడు సంతోషమైనదా? చెప్పవయ్యా, చెప్పు. నీవేమి చెప్పుదువులే. కంఠమున విషమున్న నీకు బ్రతుకులోని కమ్మదనమెట్లు తెలియను? కాటిలో తిరుగాడు నీకు కడుపు తీపేమి తెలియను? కొండలలో తిరిగి తిరిగి బండబారిన నీ గుండెలకు మండే కన్నీరు అర్థం కాదు. వసంతలో జరిగే అన్యాయాలు నీకు ఎలా తెలుస్తాయి? నీకు తెలియవు నిటలాక్ష, నీకు తెలియవు. రావయ్యా రా, పుత్ర ప్రేమకై రోధించే నా రాని కన్నీరు నీ కంటి జోలలతో ఆర్పివేయి. ఈ దశకంఠుడి పుత్ర వియోగాన్ని నీ జగవచలాలతో చల్లార్చు. రావయ్యా రా. అయినా దీనికంతకు కారకుడు ఆ రాముడు. రాముడు 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 రాముడట, నీలమేఘ శ్యాముడట, సుగనాభి రాముడట. ఓరి నీ శక్తి సామర్థ్యములు ముక్కు పచ్చలారని ముక్కుకుర్రపై చూపించిన కీసమెత్తైన నువ్వు సిగ్గు కలగలేదటరా. అలనాడు నీ తండ్రి శ్రవణ కుమారుని వధించి ముసలి తల్లిదండ్రులకు లేని బాధ కూర్చున్నాడు. నీవీనాడు ఈ దశకంఠుడి కడుపు మంట రగల్చినావు. నీ వంశపు బుద్ధి పోనిచ్చుకొంటివి కాదు కదరా ధూర్త. అయినా నువ్వు తాటకను చంపిన నాడే నీ తల నరకవలసినది. తరుణుడమని ఉపేక్షించేది. ధనుర్భంగం నాడే నీ దమ్మ మంచవలసినది. కళ్యాణ మంటపమని కనికరము చూపింది. ఆనలేక కారణము చచ్చిన నాడే నిన్నరచి వేయవలసినది. దిక్కులేని వాడవని దయ చూపితిని. మర్కటము నంపి మాలంక మన్నించిన నాడే నిన్ను మట్టు పెట్టవలసిన. అయినను నీ విషయమున ఇంత ఉదాసీనత వహించినందులకు చక్కటి గుణపాఠము నేర్పితివిరా. నిన్ను మొక్కలోనే తుంచకుండుటా నిక్కముగా మా దోషమేరా, నిక్కముగా మా దోషమే. నాయన ఇంద్రజీ, నన్ను మన్నించరా బిడ్డ, నన్ను మన్నించరా. ముజ్జగాలను శాసించగలిగిన నీ తండ్రి గుప్పెడు నీ ఊపిరి నిలుపుకోలేకపోయాడు. అవిచ్ఛేద అసుర సామ్రాజ్య లక్ష్మీ తన కుంకుమద్రవ ప్రలిప్త చరణాంబూరుషైన ఈ ఏలిక సుర మారుల సృష్టించిన నిన్ని నర వానరుల నుండి తప్పించలేకపోయాడు. మొక్కులకు బిడ్డలనిచ్చే ముక్కోటి దేవతలచే మొక్కులందిన నా అహము, నా తపము, నా బలము సర్వము 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 చిన్న భిన్నమైన నాయన, సర్వము చిన్న భిన్నమైన. ఎవరి కోసం ఈ పోరు? నాకింకెవరు మిగిలారు? ప్రహస్తుడు పరంగతుడైనాడు, మహావక్రుడు మంట కలిసినాడు, వక్రదంతుడు వసదగోలినాడు, కుంభకర్ణుడు శంభు సాన్నిధ్యాన్ని చేరినాడు. కడకీనాడు నీవు సైతం కాట కలిసివా నాయన, నీవు నీవే లేని నాడు నేనేలా, నా పట్టుదల ఎలా, జయాపజయములేలా. పోనిమ్ము ఆ రాముని ఏలుకోనిమ్ము, అతనినే రాజ్య విజయశ్రీలనెల్లా తలకు కట్టుకొని పోనిమ్ము. నేను జయించి మాత్రం ఏమి చేయదును. భోక్త లేని భోజ్యమేలా, బావి లేని వర్తమానమేలా. వలదు నాకేమియునో వలదు, సర్వము 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 ఆ సాకేత రామునే సాధించుకోనిమ్ము. నా లంకారాజ్యం నాశనముగానిమ్ము. ఆ గడ్డపు బైరాగులనే హరే రామ బికార్లనే రాజ్యం మిగులుకోనిమ్ము. సమతను చావనిమ్ము, స్వార్థపరుల రామరాజ్యమే సాగనిమ్ము. నాయన ఇంద్రజ, నాకేమియునో వలదు నాయన, నాకేమియునో వలదు. ఏమీ నా ఈ బేలత్వము? అపర పరమేశ్వరుడైన లంకేశ్వరుడు అశాశ్వతమైన ఆత్మజ బంధాలకై ఆశువుల నిచ్చుటయ్యా. లేదు, వీలు లేదు. నిఖిల నిర్జర నారీగలన్యస్త సూత్ర పరిహర్తరై సమస్త దేవగరుడ గంధర్వ కిన్నెర కింపురుష విద్యాధర సిద్ధి సాధ్యానికానేక దివ్య జీవ పకట మరిత్య చుర్లిప్త చరణాంబోరు కుండనై కట్ట కడకొక కాంత మాదిరి కన్నీరు నిత్తునా. అయ్యారే ఓ వైరుల వైవస్వత కడకంపక శాంతింతునా. చతుర్దశ భువనచనమైన మా చంద్రహాసము రక్తానికే గాని కన్నీటికి తావీయదు. కట్టుకున్న కాంత కొరకై నీవింత రక్తపాతం సృష్టించినప్పుడు
కన్నబిడ్డకై నేను కన్నెర్ర చేయకుందుననుకొంటివా? నిన్ను కడతీర్చక విడుదుననుకొంటివా? ఒరే రామ, ఇంతటితో నీ చరిత్ర అంతము కానున్నదిరా. రాక్షసులారా లేవండి, దిక్కులు పిక్కటిల్లేలా చాటండి. ఈ లంకేశ్వరుడే స్వయంగా దండు నడపబోతున్నాడని దండోరా వేయించండి. యజ్ఞవాటిక నేర్పరచండి, మ్రోగించండి రణభేరి, సాగించండి సైన్యాన్ని, ఎత్తండి రక్షోధ్వజాన్ని, ఒత్తండి మహావీర శంఖాన్ని. మహేశ్వర, కైలాసగిరి కదిపిన నాడు చూపిన కరుణ కాదయ్యా, ఇప్పుడు చూపించు నీ కరుణ, ఇప్పుడు చూపించు నీ కరుణ. శంభో శంకర, హర హర మహదేవ హర.